హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి హిందీ లెసన్ యూనిట్ 2 నుండి 4th లెసన్ ప్రాయశ్చిత్ అనే లెసన్ క్లియర్గా చూద్దాము. తెలుగులో ఆల్రెడీ యూనిట్ 1 5 లెసన్స్ అయితే చేయడం జరిగింది. మీలో ఎవరైనా వీడియోస్ చూడకపోతే చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇక లేట్ చేయకుండా లెసన్లోకి వెళ్ళిపోదాం. ప్రాయశ్చిత్ అంటే తెలుగులో ప్రాయశ్చిత్తం అని అర్థం. ఈ పాఠం రాసింది భగవతి శరణ్ వర్మ. ఈయన 1903లో అంటే 1903లో షఫీపూర్ జిల్లాలోని ఉన్నావ్లో జన్మించారనమాట. వీరు ఛాయావాద్ తర్వాత కవులలో ప్రసిద్ధి పొందిన వాళ్ళు. ఈయన రాసిన చిత్రలేఖ అనే నవలను సినిమాగా కూడా తీశారు. ఈయన మూఢనమ్మకాలను వ్యతిరేకించారు. ఈ పాఠంలో ప్రాయశ్చిత్తంలో కుటుంబంలోని తరతరాల నుంచి వచ్చే మూఢనమ్మకాలపై వ్యంగ్యంగా చిత్రీకరించాడు. పిల్లిని చంపితే నరకానికి వెళ్తుంది, దానికి ప్రాయశ్చిత్తంగా చేయాలని వివరించబడింది. ఇక మన కథలోకి వెళ్ళిపోదాము. రాము అనే వ్యక్తికి కొత్తగా పెళ్ళవుతుంది. పెళ్ళైన 2 నెలలకు తన భార్య పుట్టింటి నుండి అత్తారింటికి వస్తుంది. అయితే అత్తగారు ఇంటి బాధ్యత అంతా కోడలకు అప్పచెప్పి పూజలు చేయడంలో అత్తగారు నిమగ్నమై ఉంటుంది. ఇక పనులన్నీ 14 సంవత్సరాల రాము భార్య ఇంట్లో పనులన్నీ వంట చేయడం, బట్టలు ఉతకడం, గిన్నెలు రుద్దడం అన్ని పనులు చేసి వంటగదిలోనే పడుకునేది, నిద్రించేది. అయితే ఆ ఇంట్లో ఒక పిల్లి ఉండేది. అంటే ఒక పిల్లిని పెంచుకుంటున్నారు. అయితే ఆ ఇంట్లో ఉన్న పిల్లికి పాలు, పెరుగు, నెయ్యి ఎక్కడ కనపడితే అక్కడ దొరకడంతో అన్ని తినడం, తాగడం ప్రారంభించింది. అయితే వాళ్ళు తినే అన్నిట్లో మూతి పెట్టడం, కింద పడినవి నాకడం చేస్తుండేవి. చివరికి రాము భార్యకు పిల్లి వల్ల తిండి కూడా సరిగ్గా తినేది కాదు. అన్నీ ఎంతో కష్టపడి చేసేది. కానీ తినేసరికి పిల్లి దాంట్లో మూతి పెట్టడం వల్ల తినేది కాదు. అలా ఒకరోజు రాము భార్య తన భర్తకు ఎంతో ఇష్టంగా బాదం పప్పులు, పిస్తాలు వేసి పాలు కాచి పాయసం చేస్తుంది. చేసి పిల్లికి అందకుండా ఉట్టి మీద పెడుతుంది. అలానే ఆ సమయంలో తన అత్తయ్య గారికి కిల్లి ఇవ్వడానికి వెళ్తుంది. ఇంతలో పిల్లి సమయం చూసుకుని ఉట్టి మీదకి ఎగిరి పాయసం కింద పడేస్తుంది. అయితే కింద పడేసి నాకుతూ తింటుంది. అలా పిల్లి వారిని ఏం తిననివ్వకుండా, తాగనివ్వకుండా చేస్తుంది అని ఒక ఉపాయం చేసింది, అంటే చంపేయడానికి. ఒకరోజు గుమ్మం దగ్గర పాల గ్లాస్ పెట్టి దాన్ని గమనిస్తుంది. ఎప్పుడు వచ్చి పిల్లి పాలు తాగుతుందా అని చూస్తుంది. అప్పుడు యథావిధిగా పిల్లి రోజులాగా వచ్చి పాలు తాగడం ప్రారంభించింది. పిల్లి మీద కోపంతో రాము భార్య పిల్లి మీద ఒక కర్రను గట్టిగా విసిరింది, అంటే గట్టిగా కొట్టింది. ఆ దెబ్బతో పిల్లి అక్కడే పడిపోయింది. అయితే పిల్లి చనిపోయింది అనే వార్త అనేది ఆ ఇంట్లో అలానే ఆ ఊరంతా వ్యాపించింది. అక్కడికి వచ్చిన వాళ్ళలో కొంతమంది ఇలా అంటున్నారు, అయ్యో పిల్లి చనిపోయిందంటే అరిష్టం అని, పిల్లిని చంపితే పుట్టబోయే పిల్లలు పిల్లి రూపంలోనే పుడతారు అని అంటున్నారు. అయితే అలా అందరూ ఒక్కో మాట అంటున్నారు. దానికి పరిష్కారంగా అంటే పిల్లిని, మూగజీవాన్ని చంపడం పాపం కాబట్టి పాపం పోవాలంటే ఏం చెయ్యాలో సలహాలు ఇస్తారు. రాము వాళ్ళు భయపడి పండిత్ పరం సుకారాం గారిని పిలిపిస్తారు. అయితే ఆయన వచ్చిన తర్వాత పంచాంగం అంతా తిరగేసి చూసిన తర్వాత ఈ పిల్లి తెల్లవారుజామున చనిపోయింది కాబట్టి కుంభీపాక నరకానికి వెళ్తుంది కాబట్టి ప్రాయశ్చిత్తం చేయాలని సలహా ఇస్తారు. ఇదే మంచి అవకాశం అని పండితుడు ఇలా చెప్తాడు. 21 రోజులు పూజ చేయాలి, అలానే 5 బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అది ప్రాయశ్చిత్తం చేస్తే మీ పాపం పరిహరించబడుతుంది అని చెప్తాడు. అలానే రాము వాళ్ళ అమ్మ, తన భార్య కూడా ఇవన్నీ చేయడానికి సిద్ధపడతారు. కానీ ఆ పిల్ల అనేది స్పృహ తప్పి పడిపోయింది. అయితే వాళ్ళ ఇంట్లో పనమ్మాయి వచ్చి ఆ పిల్లి లేచి పారిపోయిందని చెప్తుంది. ఇలా ఈ విధంగా మూఢనమ్మకాలు మనిషిలో ఏ విధంగా భయాన్ని కలిగిస్తుందో వ్యంగ్యంగా చిత్రీకరించాడు. ఆ కాలంలో ఎక్కువగా మూఢనమ్మకాలనే ఉండేవి. ఒక సంఘటన బేస్ చేసుకొని ఇలా వ్యంగ్యంగా చిత్రీకరించాడు. ఇదండి ప్రాయశ్చిత్ అనే లెసన్ కాన్సెప్ట్ అనేది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.